గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము అన్ని విషయములలో ఎదగాలి, ఇంక్రీజ్ అవ్వాలి. డే బై డే మన లైఫ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. చూడండి, ఆర్థికంగా మనము ఎదుగుదల ఉండాలి, మానసికంగా ఎదుగుదల ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండాలి, ఆరోగ్య విషయంలో ఎదుగుదల ఉండాలి. అన్ని విషయాల్లో మనము ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి, కానీ దిగజారకూడదండి. హల్లెలూయా. చాలామంది జీవితంలో ఏమవుతూ ఉంటారంటే ఎదగాల్సింది పోయి దిగజారుతూ ఉంటారు. కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం మాట్లాడే అబద్ధాలు, సత్యం మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడడం వల్ల మన జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయండి. వాక్యం చెప్తా ఉంది, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి ఉండాలి, సత్యము చెప్పాలి. సత్యము మాట్లాడితే నువ్వు అన్ని విషయాలలో ఎదుగుతావని దేవుని వాక్యం చెప్తా ఉంది. బహుశా అబద్ధం మాట్లాడడం వల్ల, వీళ్ళ విషయాలు వాళ్ళకి రాంగ్గా చెప్పడం వల్ల మన జీవితంలో దిగజారిపోతూ ఉన్నామేమో. సో ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే సత్యము అని ఆయన చెప్పాడు. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము నోరు తెరిస్తే సత్యమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. అప్పుడు మనము అన్ని విషయాలలో ఎదుగుతామండి. ఆర్థికంగా ఎదుగుతాము, మానసికంగా ఎదుగుతాము, ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము, జ్ఞానపరంగా ఎదుగుతాము, అన్ని విషయాల్లో ఎదుగుతాము. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.